నిన్న అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్సీలు షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ప్రతిమలు ఇవన్నీ కూడా పట్టుకొని చాలా హేయంగా అపచారం చేశారు. చేతిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉందంటే ఎంత పవిత్రంగా చూపించాలి, దాన్ని ఇలా విసురుతూ కింద మీద పడేసి ఎక్కడికాడ పడేసి ఏమిటండి? ఒక హిందూ ధర్మాన్ని నాయకులు కదా, హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన మీరు, హిందువులుగా ఒక ఉన్నతి సమాజానికి అందించాల్సిన మీరు, హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామి ఎంత కించపరిచి అగౌరవపరిచి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇది చాలా అపచారం అండి. దేవాది దేవుణ్ణి కించపరిచి అలా దిగజారిచే విధంగా మీరు అలాంటి స్వామిని చాలా భ్రష్టు పట్టించకండి. హిందువుల గుండెలన్నీ పగులుతున్నాయి. ఇది ముమ్మాటికి తప్పు. ఇది ఆ విధముగా వెంకటేశ్వర స్వామి అసెంబ్లీలోకి తీసుకుని వెళ్ళి ఆయన ప్రతిమలు, ఆయన ఫోటోలన్నీ కూడా రాజకీయం చేయొద్దు. వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దు. ఇది చాలా తప్పిది. క్షమించమని కోరుకోండి వెంకటేశ్వర స్వామిని. ఇలా చేయడం వలన హిందువుల మనోభావాలు గాయపరుస్తూ హిందువుల తాలూకా వెంకటేశ్వర స్వామి మీద ఉండేటువంటి పవిత్రతని కించపరిచే వాళ్ళు అవుతారు మీ అందరూ కూడా. దయచేసి ఈ విషయం పట్ల సాధు సంతులుగా ప్రేమతో మేము చెప్తున్నాం. ఇది ముమ్మాటికి క్షమించరానటువంటి అంశం. ఇది అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు వీళ్ళకి రాయలసీమ కనిపించాల. ఏ రోజు అధికారం పోగానే 11 సీట్లకి ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెడితే ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి గాని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి గాని ఎక్కడుందని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నాం, ఏదైతే మీకు కూడా తెలుసు, ఏదైతే రాయలసీమ అంటే మరి పర్టికులర్ గా మరి యొక్క జిఎన్ఎస్ఎస్ గానీ, హెచ్ఎన్ఎస్ఎస్ గానీ, టెలిగ్రామ్ గానీ, అదేవిధంగా హెచ్ఎల్సి గానీ, ఎల్ఎల్సి గానీ, ఇవన్నీ కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకి త్రాగునీరు అందించినటువంటి ఘనత అధ్యక్ష